ధన్యవాదాలు అధ్యక్ష. ఈ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి 2016 ఫిబ్రవరి 18న ఆ ప్రాజెక్టు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభించినటువంటి సందర్భంలో ఇందులో క్వశ్చన్లో రాష్ట్ర ప్రభుత్వం జవాబులో 13,057 కోట్ల నుండి 19,465 కోట్లకు పెంచిన విషయం వాస్తవమేనంటే రాష్ట్ర ప్రభుత్వం అవునండి పెంచడం జరిగింది, వ్యత్యాస అంచనా పరిశీలన ఉందనేటువంటి మాట చెప్పడం జరిగింది. సార్ ఇది 13,000తో ప్రారంభమైంది కాదు సార్, ఇది యాక్చువల్గా 7,926 కోట్ల అంచనాతో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు సార్ ఇది. అయితే దీన్ని 2018 ఆగస్టు 2న 13,057 కోట్లకు తీసుకొచ్చారు అధ్యక్ష. అలాగే తాజాగా 19,465 కోట్లకు తీసుకొచ్చారు. అంటే 6 ఏళ్లలో ఈ ప్రాజెక్టు కాస్ట్ను 11,539 కోట్లు పెంచారు అధ్యక్ష. సో ఒక 6 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టులలో వచ్చినటువంటి మార్పు ఏంది? అదనపు ఆయకట్టు ఏమైనా జరిగిందా, లేకపోతే ఏది వస్తువుల ధరలు ఏమైనా పెరిగినాయా? సో ఒక్క ప్రాజెక్టు విషయంలో ఇన్ని వేల కోట్ల రూపాయల అంచనాలు పెరుగుతూ ఉంటే ఇది నిజంగా అంటే ఒక్క ఆ ఆయకట్టును దాన్ని పరిశీలిస్తే ఒక్క ఎకరాకి దాదాపు 28 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఈ పరంపర ఇక్కడితో ఆగుతుందా, ఇంకేమైనా ముంగడికి పోతుందా? ఓకే రైట్ సార్, అయిపోయింది మీ ప్రశ్న. ఆనరబుల్ మినిస్టర్ గారు ప్లీజ్ మళ్ళీ ఇస్తాను మీకు. చైర్మన్ గారు, ఇప్పుడు మెయిన్గా ఈ యొక్క రివైజ్ ఎస్టిమేట్స్ గురించి మరి సభ్యులు అనుమానాలు వ్యక్తపరిచారు. దానికి నేను ప్రధానంగా ది రీజన్ ఫర్ ది ఎస్టిమేట్స్ టు బి రీజన్ సో మచ్ ఈస్ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్కి ఎంతైతే ల్యాండ్ అవసరం ఉందో ఒరిజినల్ డిపిఆర్లో లేదు. ఒరిజినల్ డిపిఆర్లో 9,000 ఎకరాలు అవసరం ఉందనుకుంటే ఇప్పుడు రివైజ్డ్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో 18,000 ఎకరాలు అవసరం ఉందని చెప్పి మరి రివైజ్ డిపిఆర్ వచ్చింది. దానికి అదనంగా ల్యాండ్ ఎక్విజిషన్కి సిగ్నిఫికెంట్ కాస్ట్ పెరిగింది. అదేవిధంగా ఆ రోజుకి ఈ రోజుకి జిఎస్టీ పెరిగింది. జిఎస్టీ 4% నుంచి 8% పెరిగింది. సో టోటల్ ప్రాజెక్ట్ మీద జిఎస్టీ అమౌంట్ పెరిగింది. అదేవిధంగా ఒరిజినల్ ప్రాజెక్ట్ కాస్ట్లో ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ అసలు ఎస్టిమేట్స్ లేవు. ఇప్పుడు ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ ఎస్టిమేట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. ప్రైస్ అడ్జస్ట్మెంట్లో పెరిగిన అమౌంటు 1,214 కోట్లు. అదేవిధంగా డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్కి గతంలో వేసిన అంచనాలకి ఇప్పుడు యాక్చువల్గా డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ వేస్తే ముందున్న డిపిఆర్లో 756 కోట్లు ఉంటే డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ అవసరం ఉన్న ల్యాండ్ అక్విజిషన్ కానీ స్ట్రక్చర్స్ కానీ అన్నిటికీ 3,000 crores ఎడిషనల్ కాస్ట్ రావడం జరిగింది. దీనివల్ల ఈ కాస్ట్ పెరగడం జరిగింది. మరి ఇది ఈ ప్రాజెక్టు మాకు వారసత్వంగా వచ్చింది ఒక డిపిఆర్. అదేవిధంగా ఏదైతే ఎస్టిమేట్స్ 6 వచ్చినాయో 6 ఎస్టిమేట్స్ మీద మరి ప్రాజెక్టు పూర్తి చేయడానికి మేము చిత్తశుద్ధితో ముందుకు పోతున్నాం. సత్యవతి రాథోడ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సీతారామ ప్రాజెక్ట్ అనేది ఉమ్మడి ఖమ్మం జిల్లా పూర్తిగా సస్యశ్యామలం కావాలి, ఆఖరి ఆయకట్టు వరకు నీళ్లు పోవాలనేది ఆ రోజున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కళ, డ్రీమ్. దానికి మరి ఆ రూపకల్పనలో ఇక్కడున్న గౌరవ పెద్దలందరూ ఉన్నారు అధ్యక్ష. అయితే సీతారామ ప్రాజెక్ట్ ఎక్కడైతే రోళ్లపాడు నుంచి పాలేరు లింక్ కెనాల్ రావాలో గతంలో అనుకున్న డిజైన్ వేరు అధ్యక్ష. తర్వాత బయ్యారం పెద్ద చెరువును రిజర్వాయర్ చేస్తూ అక్కడ బయ్యారం చెరువు అలుగు అంటే వట్టేరు వాగు నుంచి పాలేరుకు పోవాలనేది ఒక ప్రాథమికంగా అప్పుడు అంచనా వేయటం జరిగింది అధ్యక్ష. కానీ బయ్యారం, ఇల్లందు నియోజకవర్గాల్లో ఫారెస్ట్ ఉండటం, ఆ రిజర్వ్ ఫారెస్ట్లో అనుమతులు రావనే ఉద్దేశంతో దాన్ని కొంత మార్చి వయా డోర్నకల్ పాలేరుకు లింక్ చేయడం జరిగింది అధ్యక్ష. నేను ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరితే ఇల్లందు వెనుకబడినటువంటి నియోజకవర్గం, ఇల్లందుతో పాటు గౌరవ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి ఖమ్మం నియోజకవర్గంలోని రూరల్ ఖమ్మం మండలానికి కూడా ఆ నీళ్లు పోయే
అవకాశం లేకుండా పోతుంది అని చెప్తే వారు ఒక ఈఎన్సీని సిఈలను ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి మీరు రీసర్వే చేయండి, అవసరమైతే ఎక్కడైనా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి మిగతా ఇల్లందు నియోజకవర్గం పూర్తి స్థాయిలో నీళ్లు వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇంత పెద్ద ప్రాజెక్టు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు మరి కొంత లెఫ్ట్ ఓవర్ ఉండడం సరి అయింది కాదు అని చెప్తే ఒక ఎస్టిమేట్ డిపిఆర్ కూడా తయారు చేశాం అధ్యక్ష. గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారికి పూర్తిగా ఐడియా ఉంది. 11,000 కోట్ల నుంచి 19,000 కోట్లకు పెంచే క్రమంలో 13,000 కోట్ల నుంచి పెంచే క్రమంలో దానికి అప్పుడు 3,000 కోట్లు అవుతాయి అని అంటే నెక్స్ట్ బడ్జెట్లో పెట్టుకుందాం అనుకున్నాం. కానీ ఈరోజు కూడా అది మరి ఈ డిజైన్ నాకు తెలిసి పూర్తిగా దీన్ని తీసుకోలేదు. నా రిక్వెస్ట్ ఒకటే, ఇప్పటికీ ఇల్లందు నియోజకవర్గం ఒక పార్ట్ తప్ప మిగతా నియోజకవర్గానికి సాగునీరు వచ్చే అవకాశం లేదు. దయచేసి రోళ్లపాడు ఎక్కడైతే పాయింట్ ఉందో అధ్యక్ష అక్కడి నుంచి లిఫ్ట్ పెట్టి బయ్యారం పెద్ద చెరువు ద్వారా మరి బయ్యారం పెద్ద చెరువును రిజర్వాయర్గా చేసి గార్ల బయ్యారం మండలాలకు నీళ్ళు ఇవ్వాలని, మిగిలితే మళ్ళీ తిరిగి ఈ పాలేరు లింక్ కెనాల్కి కలిపే అవకాశం ఉంది కాబట్టి అది చేయాలని చెప్పి, అవసరమైతే ఇంకో 1,000-2,000 కోట్లు ఎక్కువైనా, ఎందుకంటే ఇప్పుడు సభలో చూస్తే గౌరవ పెద్దలు ఫైనాన్స్ మినిస్టర్ గారు అన్న బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ప్రముఖమైన స్థానంలో తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి గారు ఉన్నప్పుడు కూడా అది మీ జిల్లా సార్, ఉమ్మడి జిల్లా, కానీ గార్లా బయ్యారం మహబూబాద్ జిల్లా కింద వస్తాయి. ఆ రోజు కూడా నేను ప్రయత్నం చేశాను, ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఎస్టిమేట్స్ కూడా సబ్మిట్ చేశాం. దయచేసి గౌరవ ఇరిగేషన్ మంత్రి వర్యులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక రివ్యూను కండక్ట్ చేసి ఏం చేయడం ద్వారా పాత ఉమ్మడి ఖమ్మం జిల్లా మరి ఎక్కడ ఆయకట్టుకు నీరు లేకుండా ఉండొద్దు అనేది నా రిక్వెస్ట్ అధ్యక్ష. అలాగే ఇప్పుడు పాలేరు లింక్ కెనాల్ మా డోర్నకల్ నియోజకవర్గం నుంచి పోతుంది, కానీ అక్కడ మేము ఆ నీళ్లను ఉపయోగించుకోవడానికి, సాగుకు ఉపయోగించుకోవడానికి అవకాశం లేకుండా చేసిరు. దయచేసి అవకాశం ఉంటే అక్కడ కూడా ఏదైనా మరి నీళ్లు ఉపయోగించుకొని ఆ ఆఖరి పంటలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఏదైనా ఉంటే కూడా దాన్ని కూడా పరిశీలించమని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి పేరు తీసుకున్నారు కాబట్టి మీరు దాని మీద స్పందించాలని కోరుతాం. అధ్యక్ష మీ యొక్క అనుమతితో మేజర్ ఇరిగేషన్ మినిస్టర్ గౌరవ సభ్యులు చెప్పింది, మధుగారు చెప్పింది, గండి పెట్టింది కేవలం స్లూయిస్ కట్టడానికి అధ్యక్ష. కాలువలో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ చెరువుకి వెళ్ళటం కోసం మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకి మనకి నీళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా డిస్ట్రిబ్యూటర్ అయ్యే లోపల ప్రతి చెరువుకి నీళ్లు అందిస్తే కొంతవరకు ఉపయోగం జరుగుద్దనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కోరిక మేరకి నిన్న స్లూయిస్ మొదలు పెట్టడానికే గండి పెట్టారు అధ్యక్ష. దానికోసం అంత ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రెండోది రాథోడ్ గారు చెప్పినటువంటి అంశాలు ప్రాసెస్లో ఉంది. ఫస్ట్ ఫేజు జూలూరుపాటు టన్నెల్ అనేది గత ప్రభుత్వంలో డెసిషన్ తీసుకోలేదు అధ్యక్ష. 114 కిలోమీటర్ల వరకు మెయిన్ కెనాల్ వచ్చి ఆగింది. అక్కడ నుంచి టన్నెలా లేకపోతే కెనాల్ అనేది కెనాల్ ఫీజిబిలిటీ కాదు కాబట్టి టన్నెల్కే వెళ్ళండి అని ఎక్స్పర్ట్స్ కమిటీ యొక్క రిపోర్టు ఈ ప్రభుత్వానికి అందింది. గత ప్రభుత్వం నిర్ణయం చేయలేదు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సత్తుపల్లి ట్రంక్కి సంబంధించి ఒక టన్నెల్ని మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకి ప్రారంభించాం. ఇప్పటికి అది 1.8 కిలోమీటర్స్ అధ్యక్ష. 1 కిలోమీటర్ అయిపోయింది. ఈ సంవత్సరం 0.8 కిలోమీటర్స్ కూడా పూర్తి చేసి ఈ సంవత్సరమే సత్తుపల్లి ట్రంకులో ఉన్నటువంటి 1.5 ఎకరాలకి సీతారామ నీళ్లు వెళ్తాయి అధ్యక్ష. జూలూరుపాడు టన్నెల్ కూడా టెండర్స్ పిలుస్తున్నారు. అది గత ప్రభుత్వం నిర్ణయం చేయలేదు కాబట్టి అక్కడ వరకు వచ్చి ఆగింది. కాబట్టి మిగతా పనులన్నిటికీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం టెండర్లు పిలిచి ఆ ప్రాజెక్టుని పూర్తి చేయాలి. టన్నెల్ పూర్తి అయితేనే రాథోడ్ గారు చెప్పినటువంటి ఫేజ్కి వస్తుంది అధ్యక్ష. అక్కడి నుంచి ఇల్లెందు నియోజకవర్గానికి ఏ రకంగా చేయాలనేది ప్రభుత్వ ఆలోచనలో ఉందని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 4369 మహేష్ కుమార్ గౌడ్ గారు. అధ్యక్ష ఐ పుట్ ద క్వశ్చన్. ఆనరబుల్ మినిస్టర్ రెవెన్యూ. అధ్యక్ష, తమ ద్వారా గౌరవ సభ్యులకి ఆన్సర్ అంతా కూడా టేబుల్ మీద ఇచ్చాం. అయినా మరొకసారి తెలియజేస్తాను. ఏకి లేదు సార్. కందుకూరు మరియు ఇబ్రహీంపట్నం డివిజన్లో హైదరాబాద్ ఫార్మాసిటీ స్థాపన కోసం ప్రారంభించిన మొత్తం భూసేకరణ పట్టా మరియు ప్రభుత్వ భూములతో కలిపి 14,225 ఎకరాల 31 కుంటలు.
ఇందులో 14,021 ఎకరాల 12 కుంటలు విజయవంతంగా సేకరించబడింది. మిగిలిన 204 ఎకరాల 19 కుంటలు ఇంకా సేకరించవలసి ఉంది. బికి అవును సార్, ప్రభుత్వ అసైన్డ్ భూములకు ఎకరాకు 8 లక్షల చొప్పున, పట్టా భూములకు నష్టపరిహారం వివిధ దశల్లో ఎకరానికి 12,500 నుంచి 12,50,000 నుంచి 25 లక్షల వరకు పంపిణీ చేయటం జరిగింది. ప్రభుత్వ అసైన్డ్ మరియు పట్టా భూమి యాజమాన్యాలతో సహా భూమి యాజమాన్యులందరికీ ఎకరాకు కుంట అంటే 121 చదరపు గజాల ఇంటి స్థలం పట్టా సర్టిఫికెట్ పంపిణీ చేయటం జరిగింది. సికి ఈ ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలిస్తుంది. డి ఉత్పన్నమే కాదు అధ్యక్ష. ఆనరబుల్ మెంబర్. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే అధ్యక్ష, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్విజిషన్ అధ్యక్ష, ఇది ఒకే చోట దాదాపు 14,000 ఎకరాలు పోగు చేయడం వల్ల హైదరాబాదు విపరీతమైనటువంటి కాలుష్యానికి గురవడమే కాకుండా అభివృద్ధి అంతా కూడా హైదరాబాద్కి కేంద్రీకృతం అవుతూ ఉంది అధ్యక్ష. తెలంగాణ అభివృద్ధి అంటే ఒక హైదరాబాద్ అభివృద్ధి మాదిరిగానే గత కాలంలో అన్ని ప్రాజెక్ట్స్ అన్ని పరిశ్రమలు హైదరాబాద్లో కుదించి పెట్టడం వల్ల తెలంగాణ యావత్తు సమూలంగా అభివృద్ధికి నోచుకోలేదు అధ్యక్ష. మీ ద్వారా నేను మంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ 14,000 అయితే పోగు చేసినారో దాంట్లో అసలైన లబ్ధిదారులకి చాలా మట్టుకి ఇంతవరకు డబ్బులు రాలేదు అధ్యక్ష. ఇంకా కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్నటువంటి సందర్భం గత ప్రభుత్వంలో మనం చూసాం. మంత్రులకు సన్నిహితులు ఉన్నవారు, శాసనసభ్యులకి శాసన మండలికి సభ్యులు సన్నిహితంగా ఉన్నవారు మధ్య దూరి అసలు శిశులైన లబ్ధులను పక్కన పెట్టి బేనాములు లబ్ధి పొందినటువంటి వాస్తవం తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వమే ఉంది అధ్యక్ష. ఇది ఇమీడియట్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం ఇది డీసెంట్రలైజ్ చేయాలనే ఉద్దేశంతో లఘు చర్యలు చేస్తే ఎలాంటి నానా యాగి చేశారో ఎంత ఇబ్బంది చేశారో మనం చూసాం అధ్యక్ష. ప్రభుత్వం నేను మీ ద్వారా మంత్రి గారికి ప్రభుత్వం చెప్పి భవిష్యత్తులో వచ్చే ప్రాజెక్టులన్నీ కూడా హైదరాబాద్కి పరిమితం కాకుండా సమూలంగా తెలంగాణలో పెట్టాలి అధ్యక్ష. మారుమూల ప్రాంతంలో ఆదిలాబాద్ ఉంది, ఇటు ములుగు ఉంది, మాకు జుక్కల్ ప్రాంతం ఉంది. ఇలాంటి ప్రాజెక్టులు డీసెంట్రలైజ్ చేసి వివిధ ప్లేస్లో పెట్టడం వల్ల సమూలంగా తెలంగాణ అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది అధ్యక్ష. అమెరికా చూసాం ఎందుకు పనికిరాని లాస్ వేగాస్ని ఏ రకంగా అభివృద్ధి చేసినారో, ఇవాళ ఆ సిటీ ఎంత ప్రాచుర్యం పొందిందో మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. తెలంగాణ అభివృద్ధి అంటే హైదరాబాదే కాదు, తెలంగాణ సమూలంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. నేను మీ ద్వారా ఇప్పుడు సికి వాళ్ళు ఇంకా లేదనే మాట చెప్పినారు అధ్యక్ష. ప్రభుత్వం పరిశీలిస్తున్న మాట చెప్పినారు. డెఫినెట్గా అక్కడ అవకతవకలు జరిగినాయి అధ్యక్ష. ఇప్పటికి కూడా కలెక్టరేట్ల చుట్టూ నిజమైనటువంటి భూమి పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు ప్లాట్ దొరకక ఆ లబ్ధిదారులకి సరైన డబ్బులు రాక కలెక్టరేట్ చురుతున్నటువంటి వాస్తవం అధ్యక్ష. ఇది మళ్ళా పునఃపరిశీలించి దీని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తాం. ఆనరబుల్ మినిస్టర్ గారు. ఓకే అమ్మే మీరు మా చెప్పిన తర్వాత అధ్యక్ష, మళ్ళీ ఇస్తాను. గౌరవ సభ్యులు ఏదైతే సూచనలు చేశారో తప్పకుండా ప్రభుత్వ పక్షాన ప్రభుత్వ నోటీసులో ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో వాటిని పరిశీలిస్తున్నాం. ఇంకా ఎడిషనల్గా గౌరవ సభ్యుల నోటీసులో ఏమైనా విషయాలు ఏదన్నా వారిని అప్రోచ్ అయిందుంటే తప్పకుండా ప్రభుత్వానికి ఇస్తే వాటిని కూడా పరిశీలించి నిజమైన బాధితులకి ఇచ్చే దాంట్లో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయదు అధ్యక్ష. కోదండరామ్ గారు. అధ్యక్ష కృతజ్ఞతలు. 2 ప్రశ్నలు అండి. మొదటిది, పట్టాదారుకి అజైన్డ్ పట్టా పొందిన రైతుకు మధ్య వ్యత్యాసం పాటించకూడదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయినప్పటికీ కూడా వారికి నష్టపరిహారంలో వ్యత్యాసం పాటించారు. టు అదర్ మున్సిపాలిటీస్, ఎందుకంటే మనకు ఈ 31st మార్చే ఈలోగా ఏదైతుందో పన్ను వసూలు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ దృష్టి కేంద్రీకరిస్తుంది. ఈ పన్ను వసూళ్ళు సంబంధించి ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ పరిధిలో 90% రాయితీ కల్పిస్తుంది. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పుడు ఏ జిహెచ్ఎంసీకి ఈ ప్రత్యేకమైనటువంటి రాయితీ కల్పించడం జరుగుతుందో ఈ ఆస్తి పన్నుపై చెల్లించవలసినటువంటి ఒక బకాయిలపై ఏదైతే వడ్డీ 90% మీరు ఎగ్జంప్షన్ ఇస్తున్నారు టు గెట్ రికవరీ ఆఫ్ ది పెండింగ్ హౌస్ ట్యాక్స్ ఆర్ వాట్ ఎవర్ ది ట్యాక్స్ పేమెంట్.
దీన్ని లెట్ ఇట్ బి ఎక్స్టెండెడ్ టు ది అదర్ మున్సిపాలిటీస్ ఆఫ్ ది స్టేట్, అదర్ కార్పొరేషన్ ది స్టేట్, ఆన్ పార్ విత్ జిహెచ్ఎంసీ, ఆన్ పార్ విత్ జిహెచ్ఎంసీ. మరి జిహెచ్ఎంసీ పరిధిలో ఏదైతే రాయితీ కల్పిస్తుందో అదర్ మున్సిపాలిటీస్ కూడా కల్పించినట్టయితే ఇది అందరికీ వినియోగంగా ఉంటుంది, మన పన్ను వస్తువులు కూడా తోడ్పడుతుంది అనేట ఒక భావన నేను వ్యక్తం చేస్తూ మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే దెర్ ఇస్ నో టైమ్, ఈ మనకి మిగిలింది 15 రోజులు అధ్యక్ష, తక్షణం దీనిపై ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే 31 మార్చి లోపల ఇది పన్ను వసూలు అయిపోతుంది. కాబట్టి తక్షణం ఏదైతే గౌరవ మంత్రి గారు దీన్ని నోట్ చేసుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి సర్క్యులేట్ చేసినట్టయితే, వారు తెలిపినట్టయితే ఈ కెన్ గివ్ ది రిలాక్సేషన్. మినిస్టర్ గారు నెక్స్ట్ అరుగుబెల్లి నర్సిరెడ్డి గారు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు, పబ్లిక్ పరీక్షలు రేపు మార్చి 21 నుంచి ప్రారంభమవుతున్నాయి. 2024 మార్చిలో పరీక్షలు జరిగి ఏప్రిల్లో ఇవాల్యుయేషన్ చేశారు. ఆ పరీక్ష పేపర్ల ఇవాల్యుయేట్ చేసిన ఎగ్జామినర్లకు అంటే టీచర్లకు డబ్బులు చెల్లించలేదు. మళ్ళీ రేపు ఏప్రిల్ 7 నుంచి మళ్ళీ పరీక్ష పేపర్ల ఇవాల్యుయేషన్ జరగబోతుంది. కాబట్టి అంతకంటే ముందే గత సంవత్సరం యొక్క బకాయిలు అంటే టీచర్లకు పేమెంట్ చేయాలని చెప్పి తమ ద్వారా కోరుతున్నా. రెండోది, ఆ పరీక్షలకు సంబంధించి కొత్త జిల్లాలలో కొన్ని పెద్ద జిల్లాలు ఉన్నాయి, వాటిలో పరీక్ష పేపర్ల వాల్యుయేషన్ సెంటర్లు ఏర్పాటు చేయలేదు, ముఖ్యంగా కొత్తగూడెం లాంటి జిల్లాలు ఏర్పాటు చేయాలని. మూడో దాంట్లోనే ఏంటంటే మనకు ప్రభుత్వ విద్యార్థులతో పాటు అంటే ప్రభుత్వ స్కూళ్ళలో చదివే విద్యార్థులతో పాటు ప్రైవేట్ స్కూళ్ళలో చదివే విద్యార్థులు కూడా సగం పైన ఉంటున్నారు. కానీ ఈ పరీక్షల నిర్వహణ కొరకు ప్రభుత్వ టీచర్లనే వినియోగించడం వల్ల చాలామంది టీచర్లు 10వ తరగతి పరీక్షల నిర్వహణకి వెళ్ళిపోయి ఇటు ప్రైమరీ స్కూళ్ళు కానీ హై స్కూళ్ళు కానీ నిర్వహణ దెబ్బతింటుంది. కాబట్టి నేను కోరేది ఏంటంటే తమ ద్వారా ఈ ప్రభుత్వాన్ని పిల్లల దామాష ఏ రకంగా ఉందో అంటే 10వ తరగతి పరీక్షల నిర్వహణ కొరకు పిల్లల దామాషా ప్రకారం ప్రైవేటు విద్యార్థులు ఎంతమంది ఉంటే ప్రైవేట్ టీచర్లు తీసుకోవాలి, ప్రభుత్వ విద్యార్థులు ఎంతమంది ఉంటే ప్రభుత్వ టీచర్లు తీసుకొని ఆ పద్ధతిలో కనుక నిర్వహిస్తే ప్రభుత్వ స్కూళ్ళు కూడా నిర్వహణ మెరుగ్గా ఉంటుంది, వచ్చే సంవత్సరానికి అడ్మిషన్లో ఇబ్బంది లేకుండా ఉంటుందని తమ ద్వారా తెలియజేస్తున్నా. తీన్మార్ మల్లన్న గారు. ధన్యవాదాలు అధ్యక్ష. విశ్వకర్మలకు సంబంధించినటువంటి అంశం మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఆ కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, అవి నిజంగా అన్ని రకాల కులాలకు అన్ని రకాల సేవలు చేసినటువంటి విశ్వకర్మల పరిస్థితి కొంచెం దీన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ వడ్రంగి పనిచేసేటువంటి వాళ్ళ విషయంలో కానీ లేకపోతే మన గోల్డ్ స్మిత్స్ కానీ ఇట్లా ఈ 5 కర్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆల్టర్నేట్గా కార్పొరేట్ కంపెనీలు రావడంతో వాళ్ళ వృత్తులన్నీ దెబ్బతిన్నాయి అధ్యక్ష. రెండో విషయం ఏంటంటే అధ్యక్ష, వాళ్ళ వృత్తులను కాపాడంలో రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఫెయిల్ అయిపోయినాయి అధ్యక్ష. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం అక్కడో ఈ కంచాలి, తర్వాత వడ్రంగి, తర్వాత ఈ ఔసలి, శిల్పి వీళ్ళందరూ ఉన్నారు అధ్యక్ష. వీళ్లకు ఎక్కడైతే ఇనాం భూములు ఉన్నాయో ఆ భూములలో ఆ భూములను కేటాయించి వాళ్ళ షాప్స్ పెట్టుకోవడానికి లేకపోతే ఇంకో కార్యక్రమాలు చేసుకోవడానికి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఏది ప్రచారంలో భాగంగా చెప్పింది అధ్యక్ష. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇస్తా అన్నటువంటి హామీలు, వాళ్ళకు నెరవేరుస్తా అన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలి అధ్యక్ష. అలాగే విశ్వకర్మ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి ఆ వర్గాలను, చాలా కింది స్థాయిలో ఉంటారు అధ్యక్ష వాళ్ళు, పాపం చాలా కష్టజీవులు, వాళ్ళకు ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1,000 కోట్ల రూపాయలు ఆ కార్పొరేషన్ ద్వారా అందులోని వర్గాలకు ఖర్చు చేయాలని చెప్పి, అలాగే ఆ కుటుంబాల్లో ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళకు కూడా ఇక్కడ రైతు బీమా ఎట్లయితే ఇస్తూ ఉన్నామో విశ్వకర్మ బీమా లాంటిది కూడా ఒకటి పెట్టి ఆ పేదవాళ్ళని ఆదుకోవాలని చెప్పి తమ ద్వారా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. ప్రొఫెసర్ కోదండరామ్ గారు. అధ్యక్ష, సింగరేణిలో సుమారు 30,000 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. 2017 తర్వాత వాళ్ళ జీతభత్యాల సవరణ జరగలేదు. చాలా రెగ్యులర్ ఉద్యోగులకు వాళ్ళ ఉద్యోగుల జీతాలకు వీరి జీతాలకు మధ్యన విపరీతమైన వ్యత్యాసం ఉంది. ఇది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆ కాంట్రాక్టు కార్మికుల జీతభత్యాల సవరణకు
సత్వరమే చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాను. ఓకే, కల్వకుంట్ల కవిత గారు. ధన్యవాదాలు అధ్యక్ష. స్పెషల్ మెన్షన్లో ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తేటటువంటి అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, మన రాష్ట్రంలో ఇదివరకు మినీ అంగన్వాడీస్ అని ప్రత్యేకంగా అంగన్వాడీలు కాకుండా మినీ అంగన్వాడీస్ చిన్న చిన్న హ్యామ్లెట్ లాంటి ప్రదేశాల్లో పెట్టేవాళ్ళు అధ్యక్ష. అట్లాంటి వాళ్ళు 4,500 అంగన్వాడీ సెంటర్స్ ఉంటే గత ప్రభుత్వంలో 2023 అక్టోబర్లో అధ్యక్ష, అంటే జస్ట్ బిఫోర్ 2 months బిఫోర్ ఎలక్షన్ ఒక జీవో తీసుకొచ్చి వారిని అప్గ్రేడ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత వారికి సంబంధించినటువంటి వేతనాన్ని కూడా 7,800 నుంచి 13,650 రూపాయలు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2024 జనవరిలో ఆ సంబంధిత శాఖ మంత్రి గారు మరి అప్గ్రేడ్ చేస్తున్నాము, జీతం కూడా పెంచుతున్నామని చెప్పినారు అధ్యక్ష. చెప్పిన తర్వాత కరెక్ట్గా 4 నెలలు మాత్రమే అధ్యక్ష ఆ జీతం పెరిగిన జీతం వచ్చింది. అంటే జనవరిలో ఆ మంత్రి గారు సంతకం పెడితే అధ్యక్ష, జనవరి ఫిబ్రవరి మంత్లో 13,660 వచ్చింది. తర్వాత మళ్ళీ మార్చ్ ఏప్రిల్లో పాత జీతమే 7,800, మళ్ళీ మే జూన్లో 13,660 వచ్చింది అధ్యక్ష. మళ్ళీ తర్వాత గత 10 నెలలుగా 7,800 వస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా నిన్న మొన్న కూడా మనం చూసినాం అధ్యక్ష, ఈ ప్రభుత్వం చాలా గొప్పగా మేము ప్రతి ఒక్కరికి 1వ తారీఖుకే జీతం ఇస్తున్నామని చెప్తూ వచ్చారు అధ్యక్ష. కానీ ఇవాళ మనం మార్చి 17వ తేదీ ఈరోజు కూడా ఈ మినీ అంగన్వాడీలకు జీతాలు రాలేదు అధ్యక్ష. అంటే చిరు ఉద్యోగులకు ఒక పక్క రేషన్ కార్డులు తీసేస్తున్నారు అధ్యక్ష, ఇంకొక పక్క టైంకి జీతం ఇస్తలేరు. మరి ఇంకే ప్రభుత్వ పథకంలో కూడా వాళ్ళకి అవకాశం ఇస్తలేరు. ఏమన్నా అంటే మీ గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కాబట్టి మీకేమి ఇవ్వమని చెప్తున్నారు. కాబట్టి ఈ వైఖరి సరైనది కాదు అధ్యక్ష. దీంతోపాటు తమరు తెలుసు అధ్యక్ష, తమరు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వ్యక్తి, ఈ మినీ అంగన్వాడీ నిర్వహించేటటువంటి ఆ టీచర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళే పాలు కానీ సన్నబియ్యం కానీ గుడ్లు కానీ వీటన్నిటికి కూడా వాళ్ళే రెస్పాన్సిబుల్ ఉంటారు అధ్యక్ష. వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతున్నది, మేనేజ్మెంట్ సరిగ్గా లేదు, ఆ ఫుడ్ బిల్లు కూడా సరిగ్గా వస్తలేదు అధ్యక్ష. కాబట్టి దీని మీద తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. ఎవరినైతే మినీ అంగన్వాడీస్ని రెగ్యులర్ అంగన్వాడీస్ కింద అప్గ్రేడ్ చేసినామో వారికి రావాల్సినటువంటి జీతం 13,650 రూపాయలు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా అధ్యక్ష. ఓకే, తాతామధు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలనుకుంటున్నాను అధ్యక్ష. ఒకటి, గత సీజన్లో 23,500 రూపాయలు మిర్చి రైతులు ఆ రోజు రేటు ఉంటే ఈరోజు 12,000 రూపాయలు మాత్రమే మార్కెట్లో ఉంది అధ్యక్ష. ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే అర్జెంటుగా ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక లెటర్ రాయాలనేది, మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని, అది కూడా ఖమ్మంలో ఏర్పాటు చేయాలనేది నేను మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. రెండవది, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా 16,000 రూపాయల మద్దతు ధర అనేటువంటిది వారి మేనిఫెస్టోలో పెట్టారు. ఇమీడియట్గా రైతులకి రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ద్వారా 16,000 రూపాయలకి ఇచ్చిన మాట ప్రకారం కొనుగోలు చేయాలని, అట్లాగే సుగంధ ద్రవ్యాల జాబితాలో ఉన్నటువంటి మిర్చిని ఆహార పంటల ధాన్యాలు జాబితాలోకి మార్చాలని కోరుతున్నాను అధ్యక్ష. దీంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం పెట్టుబడులు కూడా కూడని పరిస్థితి అధ్యక్ష. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, చాలామంది కూడా అప్పులు తెచ్చి ఇబ్బందులు పడుతున్నారు. రెండవ అంశము, ఈ మధ్యకాలంలో అందరినీ కదిలించేటువంటి సమస్య ఈ వీధి కుక్కలు కోతుల సమస్య. ఒకటే సబ్జెక్ట్ తీసుకోవాలి స్పెషల్ మెన్షన్లో, రెండో సబ్జెక్ట్ ఏదైనా ఒకటే చెప్పాలి. నెక్స్ట్ టైం నేను చేస్తా అధ్యక్ష. ఇప్పుడు కూడా అంతే. నెక్స్ట్ వీధి ప్రభాకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అధ్యక్ష, మీకు తెలుసు అది ఆర్మీ కంట్రోల్లో ఉంది అధ్యక్ష. అక్కడ అప్పుడప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు అధ్యక్ష, రోడ్స్ అన్నీ కూడా మూసేస్తూ ఉంటారు, చాలా రోడ్స్. రీసెంట్లీ కూడా కొన్ని రోడ్స్ మూసేసినారు అధ్యక్ష. అక్కడ ఏఓసి రోడ్ కానీ బియాం రోడ్ అని కానీ అట్లాంటి రోడ్స్ మూసేసిన వల్ల అక్కడ చుట్టుపక్కల ఉన్న సివిలియన్స్ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. మొన్న చూస్తే 20 లక్షల మంది, అంటే మా 3 సర్కిల్ జిహెచ్ఎంసీ సర్కిల్లో మల్కాజ్గిరి కానీ అల్వాల్ కానీ కాప్రా కానీ అక్కడ ఉన్న ప్రాంతాలంతా కూడా సివిలియన్స్ అంతా కూడా అక్కడ నుంచి పోకుండా వాళ్ళు రోడ్ క్లోజ్ చేస్తారు కాబట్టి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. బేసికలీ కంటోన్మెంట్ అంతా కూడా అధ్యక్ష ఒకప్పుడు బిఫోర్ ఇండిపెండెన్స్, ప్రీ ఇండిపెండెన్స్ అవన్నీ కూడా బ్రిటిష్ కంట్రోల్లో ఉండేది. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చినారు. కానీ సికింద్రాబాద్ కంట్రోల్మెంట్ మాత్రం నిజాం దాంట్లో ఉండేది అధ్యక్ష. ఇట్ ఈస్ నాట్ బ్రిటిష్ దాంట్లో. సో ఈ ల్యాండ్ అంతా కూడా ట్రాన్స్ఫర్ అయితే స్టేట్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ కావాలి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కాకూడదని చెప్పేసి అక్కడ ఒక వాదన జరుగుతూ ఉంది అధ్యక్ష.
ఎందుకంటే ఇది గతంలో కూడా మనము వేరే ఎన్నైతే కంట్రోల్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా బ్రిటిష్ దాంట్లో ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే మేము ఆల్టర్నేట్ రోడ్ ఇస్తాం, మీరు కంపన్సేషన్ ఇవ్వాలని చెప్తా ఉన్నారు ఆర్బీ వాళ్ళు. మన వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ల్యాండ్ మా రైట్స్ కాబట్టి మా ల్యాండ్కి మేము కంపన్సేషన్ ఎందుకు ఇస్తామని చెప్పేసి అది లీగల్ బ్యాటిల్ జరుగుతూ ఉంది అధ్యక్ష. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి మీ ద్వారా స్టేట్ గవర్నమెంట్ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఈ ఇష్యూ టేకప్ చేసి సెంట్రల్ గవర్నమెంట్తో టేకప్ చేసి ఈ రోడ్స్ అనేది ఒకటి కాకుండా చాలా రోడ్స్ అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెంటనే డిస్కషన్ చేసి ఏదన్నా ఒక ఎమకబుల్ సెటిల్మెంట్ చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతాను.